నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఏ సంతోష్ కుమార్. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ లాగా కామినేని ఎల్బీ నగర్లో ఉన్నాను. సో ఈరోజు మనం కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటిది, కిడ్నీ ఫెయిల్యూర్ తర్వాత మనకు ట్రీట్మెంట్ అనేది ఏముంటుంది అన్నట్లు మనం కొంచెం మాట్లాడుకుందాం. సో కిడ్నీ పరంగా సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ స్టేజ్ 5 దాటిన తర్వాత కొన్ని కొత్త లక్షణాలు అనేది మొదలవుతుంటాయి. అంటే ఒకటి మెయిన్గా హిమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది, యూరిన్ బాగా తగ్గడం వల్ల కొంతమందికి వాపులు మొదలవుతుంటాయి. ఇంతకుముందు బీపీ ఏమన్నా ఉంటే బీపీ బాగా పెరగడం మొదలవుతుంది. షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ తగ్గే అవకాశాలు ఉంటుంది. రెండోది కొంతమందికి ఇంకా లవణాల ప్రాబ్లం అన్న రావచ్చు, ఈ రక్తం తగ్గడము ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లాంటి స్టేజ్లో మనం పోయి చూపించినప్పుడు మీకు క్రియాటిన్ బాగా ఎక్కువ ఉండడం అంటే మాత్రం ఒక 7%, 8% కంటే కిడ్నీ తక్కువగా పనిచేయడం, అంటే క్రియాటిన్ అనేది ఆల్మోస్ట్ 7, 8 కంటే ఎక్కువ పెరిగినప్పుడు మనకు ఉండే ఆప్షన్ అనేది అప్పుడు ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డాల్సిస్ అనేది ఉంటుంది, రెండోది ట్రాన్స్ప్లాంట్ అనేది ఉంటుంది. సో డాల్సిస్ మనకి మీరు ఆల్రెడీ వినుండే ఉంటారు, అంటే బాగా పెరిగినప్పుడే కిడ్నీ డాల్సిస్ చేస్తామంటే డాల్సిస్ అనేది దేని గురించి చేస్తామంటే కిడ్నీ పని మనం కృత్రిమంగా ఒక మెషిన్ ద్వారా చేయని దాన్ని ఆర్ రక్తాన్ని కడిగిన దాన్ని మనం డాల్సిస్ అనేది అంటాం. సో అట్లాంటి స్టేజ్లో కిడ్నీ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే అక్యూట్ ప్రాబ్లం ఉన్నా, అంటే ఏదైనా ఈ మధ్యలో ఏమైనా ఇన్ఫెక్షన్ రావడము, లేదంటే ఎవరికైనా ఇప్పుడు వడదెబ్బ ఉండడము, లేదంటే ఏదైనా మందులు వాడడం వల్ల, లెట్సే ఏదైనా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల, లేదంటే చెట్ల మందు ఆయుర్వేదిక్ మందులు వాడడం వల్ల కిడ్నీ మీద ఏమైనా ఎఫెక్ట్ అయినప్పుడు అట్లాంటి టైంలో కొంచెం మనం గ్యాప్ ఇవ్వడం వల్ల కిడ్నీ అనేది మళ్ళీ రికవర్ అవుతుంది. ఆ పర్టికులర్ డిసీజ్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. సో అట్లాంటి కండిషన్లో బాగా సివియర్గా ఉండి యూరిన్ ఏం రావట్లేదు అన్నప్పుడు, కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు, యూరిన్ రానప్పుడు మనం ఆ టైంలో కూడా కిడ్నీ పరంగా కిడ్నీ సరిగ్గా రక్తాన్ని కడగనప్పుడు మనం మెషిన్ ద్వారా రక్తాన్ని కడుగుతాం, దాన్ని డాల్సిస్ అంటాం. రెండో సినారియో అనేది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ బాగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇంకా కిడ్నీస్ అనేది ఏం పని చేయలేకపోతున్నాయి, 7% కంటే ఆర్ 8% కంటే బాగా తక్కువగా పనిచేస్తున్నాయి, క్రియాటిన్ బాగా ఎక్కువనే ఉంది, మెల్లమెల్లగా ఈ స్టేజ్కి పెరిగింది అన్నప్పుడు అప్పుడు ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో ఉండే పేషెంట్స్కి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఉండే ఆప్షన్స్లో మనకు ఓన్లీ డాల్సిస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, రెండోది ట్రాన్స్ప్లాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. డాల్సిస్ ఒకటి హిమోడాల్సిస్ అని ఉంటుంది. మోస్ట్ ఆఫ్ టైమ్స్ మీరు ఓన్లీ డాల్సిస్ అనేది హాస్పిటల్లో ఒకటి చేయించుకోవాలి, వారానికి 2 సార్లు నుంచి వారానికి 3 సార్లు వరకు చేపిస్తుండాలి. అండ్ పెరిటోనల్ డాల్సిస్ అనేది మీరు సొంతంగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఇంకా ఇంట్లో డైలీ 2 టైమ్స్ లాగా చేస్తున్నాం. 2 to 3 టైమ్స్ వరకు మనం వాటర్ అనేది పొట్టల్లో పంపించుకున్న తర్వాత క్లీన్ చేసిన తర్వాత బయట తీయడం అవసరం పడుతుంది. లాస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనేది కిడ్నీ పేషెంట్స్కి మనకు ట్రాన్స్ప్లాంట్ అనేది ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ పరంగా ఈ మధ్యలో మనకు అట్లీస్ట్ మన హాస్పిటల్లో చూసుకుంటే మాత్రం మేము లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్ అని కామన్గా చేస్తూనే ఉంటాం. లైవ్ రిలేటెడ్ అంటే ఏంటిది అంటే, లైవ్ రిలేటెడ్ అంటే మన వాళ్ళు ఎవరు ఇవ్వచ్చు అన్నట్లు. మెయిన్గా లా బట్టి చూస్తే మాత్రం మన వాళ్ళు ఎవరు ఇవ్వచ్చు అంటే మాత్రం పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అనేది వస్తారు, ప్లస్ సిబ్లింగ్స్ అంటే తోడుబుట్టిన వాళ్ళు, అక్క చెల్లెలు, అన్నతమ్ములు, లాస్ట్లో భార్య భర్త, అండ్ ఫైనల్లీ పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్. సో ఈ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. వీళ్ళల్లో ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు దాంట్లో పెద్దగా పర్మిషన్ అనేది హాస్పిటల్ పర్మిషన్తోనే వెళ్ళచ్చు. ఇవి కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వాలనుకున్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్లో అది అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ కిందనే వస్తుంది. అప్పుడు మనం కంపల్సరీ సపరేట్గా పర్మిషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. హాస్పిటల్ కమిటీ నుంచి పర్మిషన్ కాకుండా రెండోది పర్మిషన్ అనేది మనకు డిఎంఈ నుంచి ఆర్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక పర్మిషన్ లాగా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? సెకండ్ ఆప్షన్ అనేది మనకు జీవన్దాన్ అనేది ఉంటుంది, ఆర్ డిసీజ్ డోనర్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అంటాం. డిసీజ్ డోనర్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అంటే మనకు బ్రెయిన్ డెత్ అయిన ఇండివిజువల్స్ నుంచి, అంటే ఎవరైనా యాక్సిడెంట్లో దెబ్బతిన్నప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు మెదడు అనేది బాగా డ్యామేజ్ అయి ఉంటుంది, కానీ ఇమీడియట్గా మనం కనుక్కోలేం. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది పెడతాము, వెంటిలేటర్ మీద పెడతారు, బీపీకి తక్కువ ఉందన్నట్లు లైన్ పెట్టడము, లేదంటే వేరే ఇంజెక్షన్స్ పెట్టడము, రక్తం ఎక్కించడం, ఇవన్నీ చేస్తాం. దీనివల్ల అవయవాలన్నీ బాగానే మెయింటైన్ అయ్యి పనిచేస్తూనే ఉంటాయి. బట్ డౌన్ ద లైన్ మనకు చూసిన దాంట్లో ఆర్ అప్పుడే స్కాన్ చేసిన దాంట్లో కనిపించిన దాంట్లో మెదడు అనేది బాగా డ్యామేజ్ అయి ఉంటుంది. సో మెదడు బాగా డ్యామేజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనకు కిడ్నీ అనేది అంటే బ్రెయిన్ అనేది ఇంకా డ్యామేజ్ అయినప్పుడు మనిషి బయటపడదు అన్నట్లు తెలుస్తుంటుంది. ఇట్లాంటి టైంలో సపోర్ట్స్ ఏమి లేకుండా వదిలేస్తే మాత్రం ఇంకా మెల్లగా హార్ట్ అనేది కూడా మెల్లగా ఆగుతుంది, అప్పుడు ఇంకా పేషెంట్ మృతి చెందినట్లు ఉంటుంది అన్నట్లు. సో అట్లాంటి పరిస్థితుల్లో బ్రెయిన్ డెత్ అయినప్పుడు, అంటే బ్రెయిన్ ఒక్కటే డ్యామేజ్ అయ్యి మిగతా అవయవాలు బాగానే పనిచేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటే దానివల్ల ఆ అవయవాలు కూడా ఎవరికైనా దానం చేయొచ్చు. సో దాన్నే డిసీజ్ డోనర్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో ఈ దానం అనేది ఏదైనా హార్ట్ కన్నా ఉండొచ్చు, లంగ్స్ కన్నా ఉంటాయి, లివర్ అన్నా చేయొచ్చు, ఆర్ కిడ్నీ కన్నా ఉంటుంది. ఈ మధ్యలో ఈవెన్ ఇంటెస్టైన్స్, బోన్స్ కూడా వాడుతుంటారు, స్కిన్ గ్రాఫ్ట్ కూడా వాడుతుంటారు. సో ఇవన్నీ ఎన్నో రకాలుగా మనం వాడచ్చు. కామన్గా మనకు అందరికీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అనుకుంటే మాత్రం కళ్ళ దానం అనేది చేస్తారు. కళ్ళు అంటే మొత్తం కళ్ళది ఏమి ఉండదు, ఓన్లీ కళ్ళ బొర అంటాం. అంటే మనకు ఓన్లీ కార్నియా ఒకటే మనం రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ కార్నియా ఒకటే ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం అన్నట్లు. సో ఇది
ఇది కాకుండా ఈ సెకండ్ ఆప్షన్ అనేది మనకు జీవన్ దాంట్లో డిసీజ్ డోనర్ అనే ప్రోగ్రామ్తో మనం చేయొచ్చు. సో డిసీజ్ డోనర్ ప్రోగ్రామ్ అనే దాంట్లో మనకు చేసిన తర్వాతకి చేంజెస్ ఏమన్నా ఉంటుందా అంటే లైవ్ రిలేటెడ్ కంపేర్ చేస్తే మాత్రం డిసీజ్ డోనర్లో కూడా ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ పరంగా చూస్తే మాత్రం రెండు సేమ్గానే ఉంటాయి. బట్ మనకు లైవ్ రిలేటెడ్ అనేది ఎప్పుడు బెటరే, బెస్ట్ ఆప్షన్ అదే అన్నట్లు. లెట్సే ఇంకా లైవ్ డోనర్లో మనకి ఎట్లా చూస్తాం అన్నట్లు అంటే డోనర్ ఎవరు ఉండొచ్చు. డోనర్ అనేది మీకు రిలేషన్షిప్ ఒకటి ఎట్లా చెప్పాను అది కాకుండా ఓవరాల్గా హెల్దీగా ఉండాలి. ఓవరాల్గా హెల్దీ అంటే వాళ్ళకి ఏ రకమైన జబ్బులు ఉండకూడదు. లెట్సే థైరాయిడ్ లేదంటే బీపీ ఉందంటే మాత్రం మంచి కంట్రోల్ ఉండాలి. ఒక ట్యాబ్లెట్తోనే కంట్రోల్ ఉండేట్లు చూసుకోవాలి. వేరే ఏవి ఇంతకుముందు రాళ్ళు రావడము, కిడ్నీలో ఏమైనా లేదంటే కిడ్నీ ప్రాబ్లం ఇంతకుముందు రావడం ఇవన్నీ ఏమీ ఉండకూడదు. అట్లాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఏమైనా డొనేట్ చేయడానికి వీలవుతుంది. సో ఎవరు డొనేట్ చేయొచ్చు అంటే బ్లడ్ గ్రూప్ అనేది సేమ్ మ్యాచ్ అవ్వాలి. లెట్సే ఏ గ్రూప్ రెసిపియంట్ పేషెంట్ ఎవరైనా ఏ గ్రూప్ ఉంటే ఏ గ్రూప్ వాళ్ళే ఇవ్వచ్చు, లేదంటే ఓ గ్రూప్ వాళ్ళన్నా ఇవ్వచ్చు. బి గ్రూప్ ఉన్నప్పుడు బి ఆర్ ఓ. ఓ అనే బ్లడ్ గ్రూప్ అనేది యూనివర్సల్ డోనర్ అన్నాం. సో ఓ గ్రూప్లో ఉండే వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు అన్నట్లు. సో ఇది కాకుండా ఇప్పుడు గ్రూప్ మ్యాచ్ అవ్వకుండా కూడా మనం చేయొచ్చు అంటే థర్డ్ ఆప్షన్ అనేది మనకు ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఉంది. ఇప్పటివరకు నేను మీకు చెప్పిన దాంట్లో లైవ్ రిలేటెడ్ అండ్ డిసీజ్ డోనర్ ప్రోగ్రామ్లో చెప్పిన దాంట్లో రెండు బ్లడ్ గ్రూప్ కంపాటబుల్ అన్నట్లు అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే గ్రూప్తోనే మనం చేస్తున్నట్లు ఉంటుంది. రెండో ఆప్షన్ అనేది ఏబిఓ ఇన్కంపాటబుల్ అని ఉంటుంది. ఏబిఓ ఇన్కంపాటబుల్ అంటే వేరే గ్రూప్ ఉన్నా కూడా మనం చేయొచ్చు. మన బాడీలో నార్మల్గా గ్రూప్స్ అని ఎట్లా అంటామో దాంతోపాటు బాడీలో యాంటీబాడీస్ కూడా ఉంటాయి. యాంటీబాడీస్ అంటే కొన్ని ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఆ యాంటీబాడీస్ అనేది ఇప్పుడు లెట్సే ఒక పేషెంట్ ఏ గ్రూప్ ఉన్నారనుకోండి, వాళ్ళ బాడీలో బి గ్రూప్కి విరుద్ధంగా యాంటీబాడీస్ అని ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏ పేషెంట్ ఉంటారో ఎవరైనా లెట్సే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా డొనేట్ చేయాలనుకున్నప్పుడు ఏ గ్రూప్ వాళ్ళకి బి గ్రూప్ వాళ్ళు డొనేట్ చేయాలంటే తన బాడీలో పేషెంట్ బాడీలో ఏ గ్రూప్ యాంటీబాడీస్ ఉండడం వల్ల తన బాడీ తొందరగా ఆ కిడ్నీని రిజెక్ట్ చేస్తుంది. అట్లా రిజెక్ట్ చేయకుండా ఉండడానికి మనకు కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. సో తన బాడీని మనం కొంచెం ప్రైమ్ చేస్తాం అంటే రక్తంలో ఉండే యాంటీబాడీస్ని తీసేసి మళ్ళీ కొత్తగా యాంటీబాడీస్ ఆ పర్టికులర్ యాంటీబాడీస్ రాకుండా ఉండడానికి కొన్ని మెడిసిన్స్ అన్ని పెడతాం. అది పెట్టడం వల్ల మనకు కొత్త కిడ్నీకి పెట్టినా వేరే ఏ గ్రూప్ ఉన్న కిడ్నీ పెట్టినా కూడా మనకు నడుస్తుంది. సో అట్లాంటి టైంలో ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయొచ్చు. సో బెస్ట్ ఆప్షన్ ఎప్పుడు మనకు ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ చూస్తే కిడ్నీ డయాలసిస్ అట్లా చూస్తే మాత్రం ఎప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బెస్ట్ ఆప్షన్ అన్నట్లు. ఎందుకంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది బెస్ట్ మనకు ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్లోనే ఉంటుంది. 90% ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 85 to 90% ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 yearsలో ఉంటుంది. సో ఓవరాల్ ఒక 5 సంవత్సరాల్లో మనకు ఈ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ చేసినప్పుడు 85 నుంచి ఆల్మోస్ట్ 90% వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. నార్మల్ లైఫ్ ఉండే అవకాశాలు ఉన్నప్పుడు అదే మనం ప్రిఫర్ చేస్తాం. దాంట్లో కూడా 100% లేదు. బట్ డయాలసిస్ కంపేర్ చేస్తే ఓన్లీ డయాలసిస్లో చూసినప్పుడు మనకు ఆప్షన్ అనేది హార్డ్లీ 30 to 40% ఉంటుంది. ఎందుకంటే ఆ జబ్బు అట్లాంటిది. కిడ్నీ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువ అయినప్పుడు ఓన్లీ కిడ్నీ ప్రాబ్లం ఒకటే ఉండకుండా మనకు మెల్లగా బాడీ అనేది వీక్ అవుతూనే ఉంటుంది. ఎముకలు కూడా వీక్ అవుతూనే ఉంటాయి, గుండె కూడా వీక్ అవుతూనే ఉంటుంది. మెల్లగా మనకు బాడీ నుంచి మన రక్తం ప్రొడక్షన్ కూడా బాగా తగ్గుతూనే ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా తగ్గుతూనే ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా లాంగ్ స్టాండింగ్ డాల్స్ మీద ఉన్నప్పుడు దాంతోపాటు కొత్త ఇన్ఫెక్షన్స్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మనకు ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడు బెటర్ ఆప్షన్ అండ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నట్లు. హోప్ఫుల్లీ కిడ్నీ పేషెంట్స్ ఎవరన్నా ఇది వింటూ ఉంటే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ గురించి కొంచెం అవగాహన మీకు వచ్చి ఉంటుంది అన్నట్లు అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నారే నేను ఇక్కడే కామెంట్లో ఉంటాను, మీరు వచ్చి నన్ను కంపల్సరీ సంప్రదించవచ్చు.